ఇదొక విచిత్రమైన స్కూల్. ఈ స్కూల్‌లో అల్లరి చేసే పిల్లలు మాత్రమే జాయిన్ చేసుకుంటారు. అందరికీ ఒకేలాంటి హెయిర్ స్టైల్ ఉంటుంది. ఈ లూసీ అనే అమ్మాయి కూడా అలాగే జాయిన్ అవుతుంది. ఈ అమ్మాయిని కూడా బాగా అల్లరి చేసిందని వీళ్ళ పేరెంట్స్ ఇందులోకి తోలేస్తారు. ఈ అమ్మాయికి ఈ స్కూల్ చాలా విచిత్రంగా ఉంటుంది. ఎందుకంటే తెల్లవారుజామునే 5 గంటలకు లెగాలంటారు. అలాగే అందరికీ ఒకటే హెయిర్ స్టైల్ ఉండాలి. రేపు నీకు కూడా హెయిర్ కట్ ఉంది అని చెప్తారు. ఆ అమ్మాయికి ఏమీ అర్థం కాదు. నా హెయిర్ ఎందుకు కట్ చేస్తున్నారు అని అంటుంది. అయినా అతనేమి చెప్పడు. అలాగే మెజర్మెంట్స్ తీసుకుంటాడు. ఆ రోజు రాత్రి తన రూమ్మేట్ పడుకోగానే తను అక్కడి నుంచి ఎస్కేప్ అయిపోవాలనుకుంటుంది. అయితే బయటకెళ్ళి చూసేసరికి చాలా సెక్యూరిటీ ఉంటుంది. వామ్మో అనుకునేసరికి హే లూసీ అనగానే తను భయపడిపోతుంది. ఏ ఎవరు నువ్వు అని అంటుంది. అప్పుడే నేను మేరీని అని చెప్పి ఇక్కడి నుంచి నీకు ఒక సీక్రెట్ చెప్తాను అని చెప్పి తీసుకెళ్తుంది. ఇప్పుడు నేను చెప్పేది నువ్వు నమ్మకపోవచ్చు. కాకపోతే ఈ స్కూల్ చాలా విచిత్రంగా అనిపిస్తుంది కదా నీకు అనగానే అవును ఏంటిది అని అనగానే వాళ్ళకి హెయిర్ కట్ అని పేరుతో బ్రెయిన్ వాష్ చేస్తారు. ఇప్పుడు నీకు చూపిస్తాను అని చెప్పి తీసుకెళ్తుంది. అప్పుడు ఒక అమ్మాయికి హెయిర్ కట్ చేస్తాము అని చెప్తారు. ఆ అమ్మాయి చాలా అంటే చాలా గోల్ పెట్టేస్తుంది. ప్లీజ్ నా హెయిర్ కట్ చేయొద్దు. నాకు హెయిర్ అంటే చాలా ఇష్టం అని చెప్పి అరుస్తూ ఉంటుంది. అయినా సరే వాళ్ళు స్విచ్ ఆన్ చేస్తారు. ఆ అమ్మాయి హెయిర్ కట్ అవ్వగానే ఆ అమ్మాయి విచిత్రంగా నవ్వుతూ ఉంటుంది. లూసీ చూసుకోకుండా మేక్ కింద పడేసరికి ప్రిన్సిపల్ మేడం చూద్దాం అనుకుంటుంది. కాకపోతే ఎవరు కనిపించరు. అప్పుడు వీళ్ళు అక్కడి నుంచి తప్పించుకుంటారు. అప్పుడే ఈ అమ్మాయి చెప్తుంది నాకు కూడా హెయిర్ కట్ చేశారు. కాకపోతే నాకు ముందే బ్రెయిన్ లో సర్జరీ అవ్వడం వల్ల నాకు ఇది పని చేయలేదు అని చెప్తుంది. అప్పుడు లూసీ ఎలాగైనా మనం ఇక్కడ నుంచి తప్పించుకోవాలి, అందరినీ తప్పించాలి అని చెప్తుంది. నేను నా చెల్లి కోసమే ఇక్కడ ఉన్నానని చెప్తుంది. నా చెల్లిని కూడా బ్రెయిన్ వాష్ చేశారు అని చెప్తుంది. తను ఎలాగైనా కాపాడాలి అని చెప్తుంది. అప్పుడే లూసీ మ్యూజిక్ బాక్స్ తీసుకెళ్లి తన రూమ్మేట్ కి ఇస్తుంది. ఏంటిది అని చెప్పి నొక్కగానే మ్యూజిక్ వచ్చి తనకు చాలా గట్టిగా అరుస్తుంది. అందుకే ఈ స్కూల్లో మ్యూజిక్ బ్యాన్ అని అప్పుడే లూసీకి అర్థమవుతుంది. తను మామూలుగా అయిపోతుంది. అప్పుడే వావ్ సూపర్ ఇక్కడ జరిగిందంతా కూడా నీకు చెప్తానని చెప్తుంది. తర్వాత రోజు ప్రిన్సిపల్ రూమ్కి వెళ్తుంది లూసీ. వెళ్ళి మీ గురించి నాకంతా తెలిసిపోయింది, నిన్ను చూసేసాను అని చెప్తుంది. అప్పుడే ప్రిన్సిపల్ మేడం కోపం వచ్చి వెంటనే తన్ని స్కూల్ నుంచి బయటకు తీసుకెళ్ళిపోతుంది. అప్పుడు లూసీ ఒక ప్లాన్ ఇస్తుంది. సిగ్నల్ ఇవ్వగానే తన ఫ్రెండ్ ప్రిన్సిపల్ రూమ్కి వెళ్ళి మ్యూజిక్ బాక్స్ ని స్పీకర్ దగ్గర పెట్టేస్తుంది. స్పీకర్ లో మ్యూజిక్ వినిపించి స్కూల్ అంతా వ్యాపించి అందరూ మామూలు వాళ్ళు అయిపోతారు. సబ్స్క్రైబ్.